ఇంట్లోనే మనం ఎవరికీ ఏమి షేర్ చేయడం నేర్పించకపోతే, రేపు సొసైటీలోకి వెళ్ళాక అసలు పిల్లోడికి షేరింగ్ అనేది లేకుండా పోతది. ఎంతసేపు నాది, నాది, నాది అనే ఇదే ఎక్కువైపోతుంది. సో, అలా చూసినప్పుడు నాకేమనిపించిందంటే, యెస్, ఇది ఇంటి దగ్గరే స్టార్ట్ అవ్వాలి. సొసైటీలో చేంజ్ రావాలి అంటే, మనం దాన్ని ఇంట్లోనే స్టార్ట్ చేయాలి. తనకి చెప్పాలి పిల్లలకి. షేర్ చేసుకోవడం నేర్పించాలి. నాది అనేది స్ట్రాంగ్ అయిపోకుండా, ఫీలింగ్ స్ట్రాంగ్ అయిపోకుండా మనం గైడ్ చేయాలి వాళ్ళని. అప్పుడు మనం ఫ్యూచర్ బెటర్ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఒక సొసైటీకి గూడా ఒక మంచి హ్యూమన్ బీయింగ్‌ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అని నాకనిపిచ్చింది. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసే ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న పేరెంట్స్‌కి అండ్ పిల్లలకి గూడా నేను చెప్పేది ఏంటి అంటే, జస్ట్ థింక్. కొంచెం ఆలోచించండి. మనం చేస్తున్నప్పుడు ఈ రోజుతో ఇది అయిపోదు. ఈ రోజు వాళ్ళలో బిల్డప్ అయిన క్యారెక్టర్సే వాళ్ళ ఫ్యూచర్ ఫర్దర్‌గా. తర్వాత అనుభవం మీద నేర్చుకునేవి, డిక్కాముక్కీలు కొట్టి నేర్చుకునేవి అవన్నీ వేరే ఉంటాయి. బట్ కొంతవరకు అయితే ఫౌండేషన్‌లోనే మనం కొంచెం ఈ సెల్ఫిష్‌నెస్ అనేది కొంచెం తగ్గించగలిగితే వాళ్ళు బెటర్ ఫ్యూచర్ ఉంటది వాళ్ళకి. అంటే అల్టిమేట్‌గా మన అందరికి కావాల్సిందేంటి? హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఈ నాది అనే పీకులాట దగ్గర హ్యాపీనెస్ అంతా సర్వనాశనం అయిపోతది. సో, ఆ నాది అనే దాన్ని వదిలి వాళ్ళని పెంచగలిగినప్పుడు మనం డెఫినిట్‌గా వాళ్ళ ఫ్యూచర్ గూడా బెటర్‌గా ఉంటదని నా ఫీలింగ్. సో, కొంచెం ఆలోచించండి.